జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. ప్రతి ఇంట మోగాల్సిన శ్రీ లక్ష్మీ నృసింహ రుణ విమోచన స్తోత్ర పారాయణం. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి జయంతి రోజున మనందరం తరించడానికి గొప్ప అవకాశం. ఏకకంఠంతో ప్రతి ఇంట్లో మోగాల్సిన శ్రీ లక్ష్మీ నృసింహ రుణ విమోచన స్తోత్ర పారాయణం. శ్రీరామ భక్తులకు విజ్ఞప్తి. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి పరిపూర్ణ మంగళాశాసనములతో భగవద్బంధువులందరికీ చిన్న మనవి. ఈ మెసేజ్ని పూర్తిగా వినండి. లోక కళ్యాణార్థం శ్రీ యోగ లక్ష్మీ నృసింహస్వామి పారాయణం 29/5/26 తేదీన శుక్రవారం నాడు మీరున్న ప్రదేశం నుండి అమృత ఘడియలలో ఉదయం 9:18 అంటే మీ ఇళ్లల్లో లేదా సంఘాలలో మీరు ఉన్న చోటే 11 సార్లు శ్రీ లక్ష్మీ నృసింహ రుణ విమోచన స్తోత్రం అనే చాలా శక్తివంతమైన ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే చాలు. ఇది చాలా అత్యద్భుతమైన యజ్ఞం. అందులోనూ అధిక మాసంలో జరిగే ఈ పారాయణ 1,000,000 యజ్ఞాల పుణ్యఫలం. అంటే ఎక్కడెక్కడో వేరువేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కేవలం 11 సార్లు ఒకే సమయంలో చదవడం అన్నది ఎంతో మహిమాన్వితం కదా. అసంఖ్యాకంగా చదివే ఈ పారాయణ యజ్ఞంలో పాల్గొనే భాగ్యాన్ని మనందరికీ మన నరసింహస్వామి కలుగజేశాడు. మనం ఎంతో భాగ్యవంతులం కదా. అలాగే ఈ జయంతిని 3 రోజుల పండుగగా జరుపుకుందామా. 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు రోజుకు 11 సార్లు ఏ సమయంలోనైనా ఇంట్లో ఉండే చదువుకుందాం. మే 29వ తేదీన మాత్రం ఉదయం 9:18 అమృత గడియలలో పారాయణ చేసి శ్రీ యోగలక్ష్మీ నరసింహస్వామి అమృత ఫలవల్లి తాయారమ్మ తల్లి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుదాం. ఈ పారాయణ మొత్తాన్ని మా ఇంటి దేవుడు, మా ఇలవేల్పు తమిళనాడులో గల షోళింగర్ అనే ఊళ్ళో తలచినంతనే ఘడియలో ప్రత్యక్షమయ్యే ఘటికాచల శ్రీ యోగ లక్ష్మీ నరసింహస్వామి అమృత ఫలవల్లి తాయారమ్మ తల్లికి సాకేత్ గోష్ఠి ద్వారా సమర్పించటం జరుగుతుంది. దయచేసి మీరు ఈ గ్రూపులో జాయిన్ అయ్యి ఈ గ్రూపుని మీకు తెలిసిన గ్రూపుల్లో స్టేటస్లో పెట్టమని సవినయపూర్వకంగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. సదా ఆచార్య సేవలో సీతారామాంజనేయులు, శ్రీమతి లక్ష్మీ తాయారు, సిఘాకొల్లి దంపతులు, సాకేత్ గోష్ఠి. జై నరసింహ, జై జై నరసింహ.